అయితే మనం చూసుకుంటే 3వ వచనాల్లో చూస్తుంటే లేదా 2వ వచనాలు కానీ చూసినా ఈ రీతిగా మనం చూసుకుంటే, వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను వారి దగ్గర నుంచి తొలగిస్తాం. దేవుని నియమాలను బట్టి మా 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 యొక్క ఆచారాలను ఎందుకు అనుకించు, ఇదేదో వింత జాతి అన్నట్టు అనేక తరాలుగా నియమించిన నియమాలను వ్యతిరేకంగా దానియాలు కానీ ఇతరులు కానీ నడిచినప్పుడు ఎన్నో శిక్షలు ఇబ్బందులు పెట్టారు. ఆ రీతిగా మరి కట్లు తెంపుదామని తమకు పట్టని జగడం బట్టి వేధించేవాళ్ళు కూడా ఉన్నారు. వారు సినిమా యాటర్లకు, పనికిమాలిన వారికి, అక్రమకారులకు, వ్యభిచారులను ఎన్నుకుంటూ వారు వారసులను ఊరేగించుకుంటూ వారు వ్యభిచారులై, దొంగలై, పొగరబోతులై, రౌడీలై మరి దేవుని మహిమను తునీకరించేవారుగా, క్రైస్తవులయ్యి కూడా దేవునికి మందిరంలో ఆరాధన చేసుకుంటానికి కూడా రాని క్రైస్తవులు మరి లోకస్తులను, లోక వారసులను ఊరేగించేవారుగా కనబడుతున్నారు. ఏకభావం కలిగి ఉండాలి మనం. దేవుడు ఒక ఏక మనసు కలిగి ఉండాలి. 3వ వచనంలో భూరాజులు ఏకీపించి ఆయన అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేయించున్నారట. మరి ఏ రకమైన ఆలోచన కానీ క్రైస్తవుని లయపరచాలని కానీ తమ కుమారులు తాము ఉండాలని అనుకునే లోకంలో నిలవరమైన పట్టణము ఇక్కడ లేదని మళ్ళీ 3వ వచనంలోనే ప్రతివాడు తమ తమ పట్టణంలో వెళుతున్నారు జనసంఖ్యలో రాయబట్టుకు. కాబట్టి నిలిచేవాడంటూ లేడు. కాబట్టి 3వ వచనం ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా చెప్తాడు, కక్ష చేతనైనను వృధాశేతం చేతనను ఏమీ చేయనేరక వినయ మనసు గలవారై ఒకనికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోమంటున్నాడు. కాబట్టి అండి ఇక్కడ వీటి గురించే మళ్ళీ చెప్తున్నాడు. 10వ వచనం, భూపతులారా బోధనందుడి, రాజులారా వివేకులై ఉండుడి. ఎందుకని నువ్వేం బోధ పొందాలి? ఇక్కడ 10వ వచనం అక్కడ కూడా, ఇది ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. భయపడకుడి, నువ్వు కలవరం చెందకు, నీ రాజ్యంకేం అభ్యంతరం లేదు, నువ్వు కలవరం చెందక్కర్లేదు. ఏ రోజు రాజులాగా నీవు నీ ప్రజలు కూడా యుగయుగాలు దేవునితో పాటు ఉండే ఆ పాప పవిత్రార్థం రక్త ప్రోక్షణం చేయడానికి ఈ లోకానికి పంపించడం జరిగింది. కానీ మీ మీద అధికారం చేసి తాను ప్రభుత్వం వెళ్ళడానికి కాదు, కానీ సహోదరత్వము ఇవ్వడం కోసమే మిమ్మల్ని దత్తపుత్రులుగా చేసుకోవటానికి, ఆయనతో పాటు సింహాసనం ఇచ్చే యుగయుగాలు రాజులైన యాజక సమూహంగా చేసుకోవటానికి. అయితే అక్కడ 10వ వచనం ఫిలిప్పీ రాసిన ప్రతి మోకాలు యేసునామమున ఆకాశం అందున్నాయి కానీ భూమి మీద ఉన్నాయి కానీ ప్రతి మోకాలు యేసునామమున వంగాలి. 10:3-10లోనూ ప్రజలందరి గురించి, భూమంతటి గురించి అనే సందర్భం మరి సూచనగా కనబడుతుంది. ఒకే విధంగా కనబడుతుంటుంది. కాబట్టి అండి 11వ వచనం చూసినట్లయితే రాత్రివేళ మందను కాచుకొనుచుండగా అని ఉందండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, రాత్రివేళ అంటే ఈ కడవరి దినాల్లో ఉన్న చూడుము భూమిని చీకటి కంపుచున్నది. చీకటి అంటే ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది అసభ్యతో ఏమీ తెలియకుండా మనుషులు తిని తాగి ఆడుటకు లేచిరనే దినాల్లో మందను కాసుకోవడం, నీ సంఘం లేదా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాసుకోవాలి. దేవుడు కూడా ఈ లోకాన్ని కాసుకుంటానికి ఇక్కడ 8వ వచనం చూస్తే ఆయన మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అని చెప్తున్నాడు. మరణం పొందినంతగా విధేయత చూపించి ఈ లోకాన్ని కాశాడు. మనం మన కుటుంబాలను, మన సంఘాన్ని ఏ రీతిగా పరిశీలించు. అసలు నీ హృదయాన్ని కాచుకుంటున్నామా, మన నోరును కాచుకుంటున్నామా? చూడండి, కాసుకోవడమే కాదు. కాబట్టి ఇక్కడ 8వ వచనం చూస్తే, నన్ను అడుగుము, జన్మలు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూదిగంతుల వరకు నీకు స్వస్తుగా ఇస్తాను అంటున్నాడు. కాబట్టి అండి మరి ఎవరినెవరినో మనం లోపరుచుకొని ఎవరెవరినో మరి అదుపులో పెట్టి ఏదో చేయాలనుకుంటే కాదు. అందరూ దేవుని వశం. కాబట్టి నన్ను అడుగుము, నీకు భూమిని ఇస్తాను, జన్మలను కూడా ఇస్తాను. మనం చేసేది మనం చేయాలి, మనం కాసుకోవాలి, దేవుని కూడా అడగాలి. 3:8లో ఇదే ఉంటుంది. కాబట్టి 11వ వచనాలు చూస్తే ప్రతి నాలుక యేసును ప్రభువు అని ఒప్పుకొన్నట్లు అంటే ఇక్కడ 11వ వచనం లోకాసు వార్తలో, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. 2 చోట్ల ప్రభు ఉంది, ఈయన ఆరాధన చేయమని 11వ వచనం మరి ఆ యొక్క కీర్తనలో 2:11లో చెప్తున్నాడు. గడగడా వణుకుచు సంతోషించుడి, గడగడా వణుకుచు యెహోవాను సేవించుడి అని చెప్తున్నాడు. 12వ వచనం చూస్తే కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల
ఆయన కోపించింది. ఎలా అనగా మనకు శిశువు పుట్టిను, కుమారుడు అనుగ్రహం, మనకు శిశువు, మనకు కుమారుడు అని 2 సార్లు మనకు అని పొరపాటును కానీ రాసింది కాదు. మనకు కుమారుడు, ఈ కుమారుని ముద్దు పెట్టాలి, నా కుమారుడు కాదే అని నువ్వు అనుకోవద్దు. మరియమ్మకు యేసేపుకి వివాహం కాలేదు, వివాహం కంటేనే జ్యేష్ఠ కుమారుడు ఎలాగో మనకు కూడా ఆయన కుమారుడుగా, జ్యేష్ఠ కుమారుడుగా అన్నింటిలోనూ బాధ్యత వహించాలి. అందరూ సొంత కార్యాలు, కడుపును పుట్టిన బిడ్డలని అనుకుంటే మరియమ్మ ఈ లోకానికి మనకు యేసయ్యను అందించేది కాదు. భక్తులము భక్తురాలము అని చెప్పుకునే మనం మన జ్యేష్ఠ కుమారుడుగా కూడా ఆయన్ని చూడాలి. కిస్డ్ ద సన్, కుమారుని ముద్దు పెట్టుకునుడి అని చెప్తుండగా అక్కడ ఈ కుమారుడు ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో పొరుండ పెట్టబడ్డాడు. పశువుల తొట్టిలో పొరుండ పెట్టాడు. కాబట్టి అండి ఈ శిశువు కూడా ఇక్కడ కుమారుని ముద్దు పశువుల తొట్టిలో పొరుండ పెట్టాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలనే అంశం 12వ వచనం అండి. భయంతో వణుకుతోనూ నీ సొంత రక్షణ కొనసాగించుకోవాలి. కొత్తగా పుట్టిన శిశువుని ఎలా జాగ్రత్త, రక్షణ కూడా అలా జాగ్రత్తగా మెడకాయ దగ్గర తెల్లకాయ చెయ్యి ఎలా పెడతారో, ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో నీ రక్షణ మనస్సాక్షి విషయంలో ఉదయిస్తే చాలదు. నీ మనస్సాక్షిని నక్షత్రం యాకోబులో ఉదయించిన మంచి మనస్సాక్షితో నువ్వు ప్రజ్వలించాలి. తూర్పు దేశం ఆయన నక్షత్రమే కాదు, నువ్వు నిరంతరం ఇచ్చే నక్షత్రం వల్లే చేస్తానని మరి ఇస్సాకును ఇచ్చిన దేవుడు, మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనల్ని కూడా నక్షత్రాలుగా, రాజులుగా చేస్తాడు. ఇది ప్రజలందరికీ సంతోషం. కానీ నువ్వు బోధన ఉండాలి. నువ్వు ఏలుబడి చేసే భూపతివో, నాయకుడివో, అధిపతివో అది నీకు అభ్యంతరం పరిచే, అది మతము కాదు, కులము కాదు, అది మనందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము, రక్షణ. కాబట్టి అండి ఈ 3:12లోనూ ఇలాగే మనం చూసుకుంటున్నాం. 4వ వచనం చూస్తే ఆకాశమందు ఉన్నవాడు చూచి నవ్వుచున్నాడట. మనం చేసే పనులు ఆయనకి వ్యతిరేకంగా మనం ఏదో స్థాపించాలనుకొని గనులు అనుకుంటుంటే దేవునికి చెందవలసిన మహిమను, దేవునికి చెందవలసిన ఆరాధన చెల్లకుండా మనం చూసుకుంటుంటే తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి వచ్చిన 3 జ్ఞానులు బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలు అర్పించారు. ఇక్కడ చూస్తుంటే 3వ వచనం, ఇక్కడ మనం చూసుకుంది 4వ వచనం కాబట్టి ఫిలిప్పీయుల రాసిన పత్రికలో కూడా 4వ వచనం చూస్తే అండి అక్కడ అందరూ సొంత కార్యములే చూసుకొని తమ కార్యములే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలని ఉంటుంది. ఇక్కడ చూసుకోవాలని ఉంటుంది, చూపు గురించి ఉంటుంది. కాబట్టి దావీదు గోత్రంలో పుట్టిన యేసేపు కూడా ఇక్కడ బాధ్యత కలిగి మరియమ్మను కుమారుని కనుక వరకు ఎరగకుండా ఆమెను కూడా మరి ఆలనా పాలనా చేస్తూ జనసంఖ్యలో రాయపట్టుకు మరి నజరేతు నుండి యోధా దేశంలోని బెత్లెహేముకు వచ్చాడు. దేవుడు కూడా మరి జాలిపడ్డమే కాకుండా ఆయన ఉగ్రుడై పలుకుతున్నాడు. అది ఆయన బాధ్యత. క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండడు. కాబట్టి ఈ 3 పదుల్లోనూ, ఈ 3:12 వచనాల్లోనూ ప్రతి వచనంలో ఒకే వ్యక్తి రాసినట్టు అధ్యాయాలు కూడా 3 రోజుల్లోనూ మనం చూసుకున్నట్లయితే ఆయన రాజుగా రాబోతున్నాడు. రాజులకు రాజు పుట్టిన యేసయ్య అని మనం పాట పాడుకోవాలి. కాబట్టి క్రీస్తు నేడు పుట్టిన ఆయన యూదుల రాజుగా పుట్టాడు. ఆయన రాజ్యము అంతము లేనిది, యుగయుగాలు ఆయన ఏలుబడి చేస్తాడు. ఆయన రాజ్యంలో వారసులుగా మనం జనసంఖ్యలో రాయబట్టుకు వెళ్తున్నాం. జీవగ్రంథంలో నీ పేరుందా? ఆయనతో పాటు మనకు సింహాసనం ఇస్తాడు. మనం రాజులైన యాజక సమూహమే. కాబట్టి ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు. పవిత్రుడు, పాపుల్లో చేరనివాడు, నిష్కలంసుడు, నిర్దోషి. మరి తండ్రి అభిష్టం ప్రకారం సమస్తము ఆయనలో సమకూర్చడానికి కాలం పరిపూర్ణమవుటకు ఆయన పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపాడు. పాపులను రక్షిస్తానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాని మీద రక్షిస్తానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. ఆ రీతిగానే మనం చూసుకున్నట్లయితే మరుగైన సంగతులను తెలియజేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అటువంటి దేవుని పుట్టుకను మనం సంతోషంతో ఆరాధన చేసుకుంటే తమ పెట్టెలిప్పి బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలు చేసి మరి ఇచ్చి మరి వారు సాగిలిపడి నమస్కారం చేశారు. జ్ఞానులకు ఎవరు తెలిపారంటే వారు సొంత జ్ఞానంతో వచ్చారు. గొర్రెల కాపర్లకి దేవదూత తెలియజేసింది. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలో ప్రవేశించి తమ పెట్టెలిప్పి బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలు
సమర్పణ చేశారు. ఈరోజు మనం సమర్పించేది, నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. మోసకరమైన హృదయాన్ని ఆయన చేతికిస్తే మనం రాజులైన యాజసమూహంగా ఆయన రూపంలో మలుచుకుంటాడు. ప్రభువు మనల్ని దీవించును గాక. ఆమేన్.